ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకోగా అధికారులు విచారణను ప్రారంభించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించనున్నారు. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ను ప్రశ్నించారు. FEO కంపెనీకి నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఆ కంపెనీని ఏసీబీ ఆన్లైన్లో విచారణ చేసి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఈ క్రమంలో FEO కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్పై కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గరకు ఎవరిని అనుమతించని పరిస్థితి. కేటీఆర్ తో పాటు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను నీలోఫర్ ఆసుపత్రి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు. విచారణలు, కమిషన్లు, వేధింపుల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని తెలిపారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లపై ఎండగడుతూనే ఉంటామన్నారు. లై డిటెక్టర్ సవాల్ను సీఎం రేవంత్ స్వీకరించాలన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటిసారి రేస్ విజయవంతంగా జరగగా రెండోసారి మాత్రం రేసు జరగకముందే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ తప్పుకుంది. రేస్ నిర్వహణ సంస్థకు HMDA చెల్లింపులు జరిపింది. అయితే RBI నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ FIR నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిల పేర్లను FIRలో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్తో పాటు ఈ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని పిలువగా కేటీఆర్ సమయం కోరారు. దీంతో గత నెల 26న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మే 28న విచారణకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నందున విదేశాల నుంచి తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకారం తెలిపిన ఏసీబీ గత వారం మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. ఈ క్రమంలో నేడు ఏసీబీ ముందుకు రెండోసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇప్పటికే ఏసీబీ FIR ఆధారంగా ED, ECIR నమోదు చేసి జనవరిలో కేటీఆర్ను విచారణ చేసింది. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట
ఎలక్షన్ బంద్గా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ చేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతావు, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ.